పరీక్ష వాయిదా దిశగా గట్టి వాదనలు, నరాలు తెగే ఉత్కంఠలో అభ్యర్థులు. 5 వారాల్లో డిఎస్సి ప్రక్రియ పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. గత పరీక్షల నిర్వహణ సమయంలో 2 నెలలు సమయం ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు తొందరపడుతున్నారు అని ప్రశ్నించారు. చాలినంత సమయం ఇవ్వాలి కదా అని ప్రభుత్వం తరపున న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం నుండి తగిన ఆదేశాలు తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఉపాధ్యాయుల అర్హత పరీక్ష టెట్కు అలాగే డిఎస్సికి సమయం ఇవ్వకుండా పరీక్షలు నిర్వహిస్తున్న తీరుపై హైకోర్టులో విచారణ జరిగింది. చాలినంత సమయం ఇవ్వకుండా పరీక్షల నిర్వహణపై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు, హైకోర్టు సీనియర్ న్యాయవాది శరత్ చంద్ర వాదనలు వినిపించారు. టెట్ ఫలితాలు మార్చి 14న వస్తే మార్చి 15న డిఎస్సి నిర్వహించడం ఏంటని న్యాయవాదులు ప్రశ్నించడం జరిగింది. 2 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడంలో కొన్ని అసంబద్ధమైన విధానాలు అవలంబించడంలో కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తదుపరి విచారణనైతే బుధవారానికి వాయిదా వేసింది. మరి పరీక్ష వాయిదా దిశగా గట్టి వాదనలు వినిపిస్తుంటే అభ్యర్థులు నరాలు తెగే ఉత్కంఠలో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కోర్టు తీర్పు ఏమిస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నిజానికి మనం చూసుకున్నట్లయితే కనుక ఏపీ డిఎస్సిపై అయితే రకరకాల వివాదాలు అయితే తలెత్తుతున్నాయి. మనకి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి కూడా రకరకాల వివాదాలతో అయితే కనుక ఈ యొక్క అభ్యర్థులు అయితే రాష్ట్ర ప్రభుత్వంపై అయితే మండిపడుతున్నారు. ఇక మనకి చూసుకుంటే లేటెస్ట్గా గత కొన్ని గంటల క్రితమే మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిపై అయితే దాడి చేయడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే కనుక నిన్నటికి నిన్న మంత్రి అమర్నాథ్ ఇంటిపైన కూడా దాడికి దిగడం అయితే జరిగింది. ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులు ర్యాలీగా తరలి వెళ్తున్నారు. రాజకీయ నాయకులు ఇల్లును అయితే కనుక చుట్టముట్టడిస్తున్నారు అనేది అయితే చాలా వివరంగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిఎస్సి అభ్యర్థులు కోరుకునేది ఒకటే, మినీ డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి ముద్దు, దగా డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి ముద్దు అనే నినాదాలతో అయితే కనుక వీళ్ళైతే ర్యాలీని అయితే చేపడుతున్నారు. మరి ఇలాంటి తరుణంలో అయితే కనుక ప్రభుత్వం ఈ తీరుపై స్పందిస్తుందా అంటే ప్రభుత్వం కూడా పట్టి పట్టనట్టు అయితే వ్యవహరిస్తుంది. ఈ యొక్క ప్రభుత్వ మొండి వైఖరిని అయితే కనుక డిఎస్సి అభ్యర్థులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల వరకు ప్రభుత్వం ఏం చేస్తూ నిద్రపోతుందా? ఇప్పటికిప్పుడు వచ్చి డిఎస్సి పరీక్ష నిర్వహించడం ఏంటని టెట్కి ఫలితాలు ఇచ్చి అలాగే డిఎస్సి పరీక్ష నిర్వహించడానికి కూడా మినిమం 1 రోజు గ్యాప్ ఇచ్చారు. కనీసం ఒక 10 రోజులు కూడా సమయం లేకుండా చేస్తున్నారు. అదే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి అప్లై చేసుకోవడానికి కేవలం ఎలా లేదన్నా 1 నెల రోజులు గ్యాప్ ఉండాలి. అది కూడా కాదు, 10 రోజులు గ్యాప్ ఇచ్చారు. టెట్ అప్లికేషన్ కూడా అప్లై చేసుకోవడానికి 10 రోజులు గ్యాప్ ఇచ్చారు. నెల రోజులు గ్యాప్ ఉండాలని అయితే కనుక ఈ యొక్క అభ్యర్థులు అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై అయితే పూర్తిగా మండిపడుతున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో చూసుకుంటే కనుక ఈ యొక్క డిఎస్సి పరీక్ష జరుగుతుందా లేదా, టెట్ పరీక్ష జరుగుతుందా లేదా అనే అనుమానాలన్నీ కూడా ఈ యొక్క డిఎస్సి అభ్యర్థుల్లో అయితే రేకెత్తుతున్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే కనుక న్యాయపరమైన వివాదాలు ఎక్కువ, న్యాయపరమైన చిక్కుముక్కులు ఎక్కువ చుట్టుముట్టుతున్నాయి అనేది అయితే మనకు చాలా వివరంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనకి హైకోర్టులో 2 పిటిషన్లు అయితే కనుక మనకి దాఖలు అవడం జరిగింది. ఇంకా ముందు పిటిషన్లు దాఖలు అవుతాయి అనేది కూడా అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే కనుక ఒక్కొక్క జిల్లా నుంచి కూడా పిటిషన్ వేసే ఆలోచనలో అయితే కనుక ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులు అయితే ఉన్నారు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే కనుక ఈరోజు 2 పిటిషన్ల విచారణకు వచ్చినాయి. ఒక పిటిషన్ వచ్చేసి మనకి డిఎస్సి పరీక్షకు టెట్ పరీక్షకు మినిమం కూడా గ్యాప్ లేదని వాదన వినిపిస్తూ ఒక పిటిషన్ ఉంది. మరొక పిటిషన్ చూసుకుంటే కనుక ఈ యొక్క ఎస్జిటి పోస్టులకు ఏవైతే ఉన్నాయో వీటికి బీఈడి వాళ్ళు ఎందుకు అనుమతిస్తున్నారనేసి అయితే గట్టి వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇదివరకు సుప్రీంకోర్టు కూడా గుజరాత్, రాజస్థాన్ వంటి ఈ యొక్క రాష్ట్రాల్లో అయితే కనుక గట్టి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులు ఎస్జిటి పోస్టుకు అర్హులు కాదు, అనుమతించబోమనేసి అయితే ఇదివరకు అయితే కనుక ఈ యొక్క ఎన్సిటిఈ కూడా మనకైతే ఇదివరకు చెప్పడం జరిగింది. మరి గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పును కానివ్వండి, అలాగే ఎన్సిటిఈ నిబంధనలు కానివ్వండి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక డిఎస్సి నోటిఫికేషన్ వ్యవహారంలో అయితే ఈ యొక్క నియామక ప్రక్రియ వ్యవహారంలో అయితే పూర్తిగా వ్యతిరేకించింది అనేది అయితే కనుక ఈ యొక్క న్యాయవాదులు, పిటిషనర్ తరపున న్యాయవాదులు అయితే కనుక వాదనలు అయితే వినిపించడం కూడా జరిగింది. అయితే మరి ఇలాంటి తరుణంలో వాదనలు ఎలా జరుగుతున్నా కానీ ఈ యొక్క ఫైనల్గా వచ్చే జడ్జిమెంట్ కోసం అయితే అభ్యర్థులు అయితే నరాలు తిరిగి ఉత్కంఠత అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఈ యొక్క హైకోర్టు తీర్పు ఏమి ఇవ్వబోతుంది, అసలు పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉందా, టెట్ పరీక్ష జరిగే అవకాశం ఉందా, డిఎస్సి పరీక్ష జరిగే అవకాశం ఉందా, మొత్తానికి ఈ యొక్క నోటిఫికేషన్ రద్దు చేస్తారా, ఇలా పలు రకాల అనుమానాలు, ఆందోళనలు అయితే కనుక ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులు అయితే తలెత్తుతున్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో మనం అయితే చూద్దాం. ఒక కేసు వచ్చేసి రేపటికి వాయిదా వేయటం జరిగింది. మరి రేపు విచారణ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. అలాగే మరొక కేసు వచ్చేసి అయితే కనుక బుధవారం నాటికి అయితే వాయిదా వేయడం జరిగింది.
జరిగింది. ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ పై ఉన్నటువంటి హైకోర్టు కేసుకు సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ని కూడా మీకు అయితే మినిట్ టు మినిట్ అయితే అందించడం జరుగుతుంది. ఇది గైస్ మరొక లేటెస్ట్ అప్డేట్తో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.